విజయవాడ పున్నమి ఘాట్లో ఇప్పుడైతే సంక్రాంతి మొదలైంది. ఒక మహిళలు ఈ రోజున ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఒక పండగ వాతావరణం అయితే ఉంది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు పోటీ ఏర్పాటు చేశారు. అసలు సంక్రాంతి అంటేనే మహిళలు ఇది ధనుర్మాసంలో ముగ్గులు అనేది చాలా ప్రాముఖ్యత చెప్పాలి. దీనికి సంబంధించి మనతో పాటు మహిళలు ఉన్నారు. అమ్మ ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మీకు సంక్రాంతి అని ఎలా అనిపిస్తుంది? మహిళల సంక్రాంతి అంటేనే ముగ్గులు ఎక్కువ ఎందుకు ప్రాధాన్యత ఏం చెప్తారు మీరు? యాక్చువల్ సంక్రాంతి అంటేనే మన తెలుగింటి పండగ అండి. అంటే తెలుగు ఆడపడుచులు మన మహిళలందరూ కూడా మంచి రంగువల్లలతో అంటే ముగ్గులతో నిండిపోయి పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా రంగురంగుల ఇంద్రధనుసులాగా ఉండే చక్కని అందమైన పండగ అనమాట. ఈ పండగ ఏంటంటే ప్రతి మహిళ కూడా ఎంతో ఇష్టంగా చేసుకుంటారు. అట్లాగే రంగవల్లులు అంటే ఇక్కడ మన జనసేన పార్టీలో భారతీ శంకర్ గారి ఆధ్వర్యంలో మంచిగా మహిళలకి మన భారతీయ సాంప్రదాయానికి ముగ్గు అనేది ఆడపిల్ల వేయంగానే ఆడపిల్ల కళ అనేది వస్తుంది అంటారు కదా, అంత సాంప్రదాయమైన ముగ్గుతో స్టార్ట్ చేశారండి మన జనసేన పార్టీ నుంచి. భారతీ శంకర్ గారు ఈ సందర్భంగా రంగోలి కాంపిటీషన్ కండక్ట్ చేశారు. మహిళలందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా, నాకు ఇక్కడ అంతా వాతావరణం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే 2 రోజుల ముందే నాకు సంక్రాంతి వచ్చిందన్న హ్యాపీ ఆ వాతావరణం అనిపిస్తుంది. అంటే మా గౌరవనీయులైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ పండగ వాతావరణం నెలకొన్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. నాకైతే ఈరోజు సంక్రాంతి వచ్చింది అనిపిస్తుంది. కానీ అందరూ మహిళలు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారండి. అది ఈ పండగ వాతావరణం అంతా కూడా క్రెడిట్ గోస్ టు మా సారథే అవుతుంది. సో మహిళలందరూ కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మాకు ముందుకు వస్తాము. మన తెలుగుంటి సాంప్రదాయాలు కానీ ఏవి కూడా పోవు. మనకేంటంటే తెలుగుంటి మనకేంటంటే స్పెషల్గా ఈ ప్రోగ్రామ్కి మన గౌరవనీయులైన సామ్నేని ఉదయభాన్ గారు వస్తున్నారు, జడ్జిగా వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. నేనైతే చాలా ఈరోజు సంక్రాంతి సందర్భాలు జరుపుకుంటాను. జై జనసేన. ప్రస్తుత పరిస్థితుల్లో మన సాంప్రదాయం అనేది జనాలు మర్చిపోతున్నారు. కానీ ఇప్పుడు జనసేన ఆధ్వర్యంలో మొన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇక్కడ పున్నమి ఘాట్లు ఇక్కడ స్టార్ట్ చేశారు. ఏం చెప్తారు మీరు ఒక మహిళగా? యాక్చువల్గా నాయకుడు అంటే ఒక లీడర్ అండి. లీడర్ అనేటప్పటికీ లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా వస్తాయంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఏదో చెప్తున్నాను కదా వీర మహిళగా, ప్రతి ఒక్కళ్ళు కూడా మా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలండి. ఎందుకంటే తెలుగింటి సాంప్రదాయాలు అనేది ఎలా ఉంటున్నాయి అనేది కళ్ళకు కట్టినట్టుగా పండగ వాతావరణం కానీ ఆడపడుచులకి రంగోలి కాంపిటీషన్ కానీ ప్రతి ప్లేస్లో కూడా రంగురంగుల కలర్ఫుల్ ముగ్గులతోని నిండిపోతుందండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ పండగ వాతావరణం వచ్చినందుకు అసలు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. విజయవాడ అనేది రంగుల కాంపిటీషన్తో చాలా అందంగా రంగవల్లులతో ఉంటుందండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. నేను చాలా అయితే హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. మీరేం చెప్తారమ్మా ఒక మహిళగా? ఏం చెప్తారు? ఇప్పుడు సంక్రాంతి సంబరాలు కానీ ముదురుగా లేడీస్ ఎక్కువగా ముగ్గులు ఉంటారు, ధనుర్మాసంలో ముగ్గులు ఉంటారు. ఏం చెప్తారు పండుగ గురించి మీరు? ధనుర్మాసంలో ముగ్గులు వేయటం అనేది ఒక విశేషం అండి. ముగ్గులో గొబ్బెమ్మను పెడతాం అనేది ఒక విశేషం. గొబ్బెమ్మ ఏంటంటే ఒక భక్తురాలు అన్నమాట. అది ధనుర్మాసంలో ప్రసిద్ధిగా పెడతారు. అలా పెట్టి ధనుర్మాసంలో ఇలా ముగ్గులేపిస్తున్నారంటే శంకరన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. బాణన్నకి, శంకరన్నకి, సుజనా చౌదరి గారికి మమ్మల్ని ఇలా సంతోషంగా ముగ్గులేపిస్తున్నారు. జై జనసేన. నా పేరు భవానీ నాయుడు. నేను జనసేన వీర మహిళా విభాగంలో ఉన్నానండి. ఇక్కడ వచ్చేసి మా జనసేన వీర మహిళలు అందరూ కూడా మంచి రంగురంగుల కలర్ఫుల్ ఇంద్రధనుస్తో రంగోలి కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేశారు. సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. భానుకుమార్ అండి, వీర మహిళని 64వ డివిజన్, విజయవాడ 64వ డివిజన్ మాది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. చిరంజీవి అన్నయ్యకి, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు అన్నయ్యకి, సమస్తం మొత్తం అందరికీ కూడా సంక్రాంతి మొత్తం ఇండియా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మాకు భోగి రోజు ముందే వచ్చేసింది, సంతోషంగా ఉంది. చాలా మా సంతోషానికి అవదలేవు. అసలు ఇది ఎట్లా ఉందంటే మాకు ఒక అయిపిచ్చినట్టు ఉందన్నమాట. హిందూ సాంప్రదాయం కుంటుపడిపోయిన ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తి మారారు. ఒక శక్తిగా మారి అయిపోనిచ్చి మళ్ళీ మా పోటీ వాళ్ళకి ప్రాణం పోసినట్టుగా అయిందనమాట. చాలా సంతోషంగా ఉంది. సంతోషంలో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. జై జనసేన. అండి, ఎస్ఫోర్ మీ ఎడెక్ సంక్రాంతి శుభాకాంక్షలు. జగ్గేపేట నుంచి నేను విజయవాడలో జరుగుతున్న ఈ జనసేన పార్టీ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్నానండి. మొదటగా నేను వేసిన ముగ్గు జనసేన పార్టీ సింబల్ వేసి దానికి సంబంధించి కొన్ని కొటేషన్స్ రాయటం జరిగింది. ప్రతి కొటేషన్ వెనకాల కూడా ఒక అర్థం ఉందండి. కింద వచ్చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు గురించి కూడా రాయటం జరిగింది. దాని అర్థం ఏంటంటే మనం ఎవరైనా కూడా ఎంతో కొంత త్యాగం, దేశం కోసం ఎంతో కొంత త్యాగం చేయాలి, ఎంతో కొంత
సేవ చేయాలి అనే దానికి సూచకంగా రాశాను. తర్వాత మన ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి గురించి రాశాను. అంటే మనకున్న దాంట్లో ఎంతో కొంత పక్కవారికి పెట్టే స్వభావం మనకు కలిగి ఉండాలన్న ఉద్దేశంతో నేను రాశానండి. అదేవిధంగా సంక్రాంతి అంటేనే మనకి ధాన్యం, కొత్త ధాన్యం ఇంటికొచ్చే శుభ సందర్భం. రైతులందరికీ కూడా ఇది పెద్ద గొప్ప పండగ. సో మనం రైతుల్ని గుర్తుపెట్టుకొని కూడా ఈ అగ్రికల్చర్ని కూడా చాలా డెవలప్ చేసుకోవాలి, లేకపోతే మనం ముందు రోజుల్లో చాలా ఇబ్బంది పడతాము. ఒకటి కాదండి, మన సనాతన ధర్మంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం చాలా అందంగా వివరించడం జరిగింది. మనం చేసే ప్రతి పని కూడా మన శారీరక వ్యాయామం లాంటిది. సో మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అలాంటిదండి. సో మన ధర్మాన్ని మనం పాటించాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన హిందూ ధర్మం కోసం మనం ఎప్పుడూ కూడా సేవ చేస్తూ కృషి చేస్తూ మర్చిపోకుండా ఉండకపోతే కనుక మన భారతదేశాన్ని మనం మర్చిపోయే పరిస్థితి వస్తుంది. అదొకటి మాత్రం అందరూ గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మన మోడీ గారి ఆధ్వర్యంలో మన అయోధ్య నిలుపుకోవటం దగ్గర నుంచి కూడా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్క విధంగా కూడా రైతుల యొక్క గొప్పతనాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా చూపించడం, వాళ్ళ కోసం సేవ చేయడం కూడా జరుగుతుంది. అదే మార్గంలో మన అందరం కూడా ఉండపోతే మన భారతదేశంలో, మన హిందుత్వంలో, మన హిందూ దేశంలో మన హిందూ ధర్మాన్ని మనం మర్చిపోవడం జరిగేది. సో మనం ఎలాంటి ఇది లేకుండా మనందరం ఐక్యతతో ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వం, ఐక్యతతో ఉండాలి అంటే కనుక మన సనాతన ధర్మాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఫైనల్. థ్యాంక్ యూ సార్. మీరు ఎవరు డాన్స్ చేస్తారు? అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గుల పోటీ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో మహిళలు మన సంస్కృతి సంప్రదాయాల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని బాగా ముగ్గుల పోటీలో సుమారు ఒక 500 మంది పాల్గొన్నారు. ఇక్కడ ఇంతమంది ఒక పండగ వాతావరణం ఏర్పడటానికి జనసేన పార్టీ ఎంతో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ ఒక పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. పున్నమి ఘాట్ల గ్రౌండ్లో చాలా అద్భుతంగా ఉంది. ఈ అవకాశం ఇప్పించినందుకు మాకు ధన్యవాదాలు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో పున్నమి గ్రౌండ్లో సంక్రాంతి పండగ సందర్భంగా ఇక్కడ ఉన్న మహిళా సోదరిమణులందరికీ కూడా ఆహ్వానించడం జరిగింది. వారందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ నగరంలో ఉన్న పలు చోట్ల నుంచి వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ముగ్గులు, రంగవల్లీలు అన్నీ కూడా సంక్రాంతి ఇక్కడే ఉన్నట్టుగా ఉంది. సంక్రాంతి అంతా కూడా ఈ గ్రౌండ్లోనే ఉన్నట్టుగా ఉంది. వారందరికి కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే సంక్రాంతి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పెద్ద పండగ. భోగి చెడును పారదోలి మంచిని స్వాగతించే పండగ. రైతులకి పంట పండి చేతికొచ్చే టైం ఇది. అందరూ కూడా ఈ పండగని చాలా ఘనంగా చేసుకుంటారు. కాబట్టి ఈ నగరంలో ఏదో ఒక ఉత్సాహంగా ఉండాలని ప్రజలకి, అలాగే మహిళా సోదరమణులకి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గులు పోటీలు పెడుతున్నాం. అందరూ కూడా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సంక్రాంతి సందర్భంగా, జనసేన పార్టీ సందర్భంగా వారి ఆధ్వర్యంలో ఒక చీర బహుమతి ఇస్తాం. ప్రతి ఒక్కరికి ఎవరైతే ముగ్గు వేసి పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా బహుమతి ఇస్తాం. అలాగే ఇందులో మెరుగైన ఈ పోటీల్లో పాల్గొన్న గెలుపొందిన వాళ్ళకి 20,000 రూపాయలు పట్టు చీర ఒకటి, 10,000 రూపాయలు పట్టు చీర ఒకటి, 5,000 రూపాయలు పట్టు చీర ఒకటి, ఈ 3 బహుమతులు మట్టికి ఎమ్మెల్యే సుజనీ చౌదరి గారి ద్వారా, అలాగే సామినేని ఉదయభాను గారి ద్వారా వాళ్ళకి అందచేయడం జరుగుద్ది. ప్రతి ఒక్కరి సోదరమణులు కూడా చాలా వాళ్ళ ఇంటికాడ సంబరం జరుగుతున్నట్టుగా ఇక్కడ కోలాహలంగా ఉంది. కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు. సార్ మొత్తం ఎంతమంది పాల్గొన్నారండి? ఇంత పండగ వాతావరణంలో ఉంది. 300 మందికి మేము ఆఫర్ చేసాం. చాలామంది వచ్చేసారు. ఎవరు వస్తే వాళ్ళని వేయమంటున్నాం. ఎవరు వస్తే మళ్ళీ ఆ చీరలు తీసుకొచ్చి వాళ్ళకి ప్రజెంటేషన్ ఖచ్చితంగా చేస్తాం. అందరికీ కూడా సంక్రాంతి కానుకగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరికీ కూడా చీర బహుమతిగా ఇవ్వబడుతుంది. అంటే ప్రస్తుతం సంస్కృతి సాంప్రదాయాలు అంటే చాలామంది మర్చిపోతున్నారు. కానీ ఈ రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరోసారి మన సంస్కృతిని చాటేందుకు ఈ రకంగా చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు మా ద్వారా? అందుకే మా పార్టీ నుంచి ఈ రంగవల్లిలని, గొబ్బెమ్మలని ఇవన్నీ కూడా పెట్టి సంస్కృతులు మర్చిపోకూడదని వారు కూడా పిఠాపురం వెళ్ళి అవన్నీ చేసుకొని రాష్ట్రం అంతా ఇలాగే ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని అందుకే ప్రజలందరికీ పిలిపించి ఇక్కడికి ఎవరు వస్తే వాళ్ళతో రంగులు
వాళ్ళకి తోచింది ముగ్గేసినా సరే వాళ్ళకు చీర బహుమతిగా ఇచ్చి ఇది మన సంక్రాంతి అని చెప్పడం కోసం ఇది పెట్టాం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ బాడితి శంకర్ గారు సీనియర్ నాయకులు సంస్కృతి సాంప్రదాయాల పట్ల మక్కువ ఉన్నటువంటి గొప్ప నాయకుడు వారి మిత్ర బృందంతో ఇక్కడ పున్నమి ఘాట్లో ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా అతివలకు ముగ్గుల పోటీ పెట్టారు. ఇక్కడ పండగ వాతావరణం ముందు ఈరోజే కనిపిస్తుంది. భోగి మంటలు లేకపోయినా ఇక్కడ ఆడవారి ముగ్గులతో అద్భుతంగా ఈ గ్రౌండ్ కనిపిస్తుంది. జానపద గాయకుడిగా నన్ను ఇక్కడికి ఆహ్వానించారు కళారత్న దామోదర గణపతిరావు నా పేరు. ఇటీవల 2026లో మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కళారత్న అవార్డు తీసుకున్నాను. సంక్రాంతి క్రాంతి అంటే వెలుగు, పూర్తి వెలుగు. పంటలు చేతికొచ్చి రైతులు సుఖ సంతోషాలతో కొత్త బియ్యం, కొత్త ఇంకా 55 సంవత్సరం ఉందండి. ఇది జరుగుతుంది. ఎవరైనా వేయవలసిన వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అలాగే చేసిన రైతులు 1 అవర్లో ఫినిష్ వారి చేసుకోండి. పశువులను 5 o'clock కల్లా పాడి close పంటలను అయిపోతుంది. చాలా గొప్పగా చూస్తారు. ఆ గొప్పతనాన్ని మనం తరతరాలుగా సనాతన సాంప్రదాయ సిద్ధాంతాలతో ఈ పండగ జరుపుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఈ పండగ ఇలాగే జరుపుకోవాలి, ఇట్లాగే అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ బాగుండాలనే ఆశ ప్రజల్లో ఇప్పుడిప్పుడే చాలా ముందుకు వెళుతున్నారు. సనాతన సాంప్రదాయ స్థితిగతులన్నింటినీ ముందుకు వెళ్తున్నారు. ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పున్నమి ఘాట్లో ఎంత వైభవంగా మన సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతున్నాయండి. అసలు రంగులు వేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇంట్రెస్ట్గా వేస్తున్నారు. చాలా చాలా బాగా నచ్చినాయి. మేము వాసవి జాగృతి నుంచి అందరం క్లబ్ మెంబర్స్ కూడా పార్టిసిపేషన్ చేశాం మేము ఈరోజు. అసలు ఒక్కొక్క ముగ్గు చూస్తుంటే ఎంత బాగుందో చూడండి. అసలు జెండా, తర్వాత నవధాన్యాలు, వెంకటేశ్వర స్వామి, అసలు ఎంత బాగా చక్కగా గొబ్బిళ్ళు అన్నీ వేస్తున్నారండి. అసలు ఎంత చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా వేస్తున్నారు. మరి సంక్రాంతి అంటేనే మనకు సంబరాలు కదండి. మరి మీరు కూడా అందరు సంబరాలు చేస్తున్నారని చెప్పేసి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సీతా మహాలక్ష్మి అండి. నేను వాసవి జాగృతి క్లబ్ నుంచి వచ్చాను. ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు పున్నమి ఘాట్లో బాగా పెట్టారు. చాలా బాగా ఉంది, ఆనందంగా ఉంది. మా అందరికీ చాలా బాగా వేస్తున్నారు రంగురంగుల ముగ్గులు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. గొబ్బెమ్మలు అందరూ చక్కగా వచ్చి పిండి వంటలు చేసుకోవడము, అన్నీ చుట్టాలందరూ వస్తారు, రిలేటివ్స్ అందరూ ఒక చోట ఉంటారు, ముగ్గులు పొడి పెడతారు, ఆటలు ఉంటాయి, చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు. ఇక్కడ వాతావరణం బాగుంది. కాకపోతే ఈ ఎండలో ముగ్గులు వేస్తున్నారు కదా, అందరికీ చెమటలు పోసి అది కొంచెం ఏదన్నా టెంట్ లాగా అలాగా పైన వేసి ఉంటే సరిపోయేది. కాకపోతే బాగుంది, అందరు చక్కగా ముగ్గులు వేస్తున్నారు. బాగుంది, కలర్ఫుల్గా బాగుంది. కే కామాక్షిదేవి అండి. విజయవాడ పున్నమి ఘాట్ బబ్బూరి గ్రౌండ్లో సంక్రాంతి పోటీలు నిర్వహిస్తున్నారు. చాలా అద్భుతంగా వేస్తున్నారు ముగ్గులు అందరూను. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని చిన్న పెద్ద పిల్ల అందరూ కలిసి బాగా వేస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు లక్ష్మీ సులోచన. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు ఇక్కడ రంగోలీ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి. నేను సంక్రాంతికి తగ్గట్టుగా శంకు చక్రాలు వేశానండి. చాలా బాగుందండి. పేరు విమల అండి. మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చాను. చాలా దూరం నుంచి వచ్చాను.
ఇప్పుడు యువతకి మన సంస్కృతి గురించి తెలియచేయాలని మెయిన్ రావటం కూడా. సంక్రాంతి అంటే కూడా తెలియట్లేదు ఎవరికి, చిన్నపిల్లలకి యూత్కి కూడా తెలియట్లేదు. అందు గురించి వాళ్ళందరికీ కూడా ఈ విధంగా సరదాగా సంతోషంగా పట్లంగాలని ఓణీలని వేసుకుని మన సంస్కృతి అంతా కూడా తెలిస్తే చాలా సంతోషం అండి. ఇలా ముగ్గు ద్వారా మన దేశభక్తిని ఏంటి, మన యొక్క సంప్రదాయాలని అన్నిటినీ తెలియచేయాలని నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నేను మన సంక్రాంతి థీమ్ తోటి వచ్చానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ. సంక్రాంతి అంటేనే మనకి రంగవల్లులు, ముగ్గులు, కోడి పందాలు, గొబ్బెమ్మలు, ఎంతో తెలుగువారి పండగ. నేను పద్మాలు వేసానండి. ఈ రంగవల్లిలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఏజ్ కొంచెం ఎక్కువైనా కావాలని వచ్చి పాల్గొన్నాను. ఇంకా యంగేజ్ వాళ్ళు ఉన్నారు, బాగా వేస్తున్నారు. వేయాలని ఉత్సాహం చప్పున రావటమే కానీ మోకాళ్ళు బాగా నొప్పులు వచ్చినాయి. అయినా పండగలో పాల్గొవాలి, వీళ్ళందరితో ఇదంతా చూడాలి అనే ఉత్సాహంతో వచ్చాను. చాలా బాగుందండి. చాలా అరేంజ్ చేశారు చక్కగా. ముందు ఆడవాళ్ళని ప్రోత్సహించడం, ఇది అందరూ ఇక్కడ కోడుకోవడం, చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు వచ్చారు. మేము కూడా చూడాలని ఉత్సాహంతో వచ్చి ఏలాక వేసాను. అట్టాగే మగవాళ్ళకేమో కోడి పందాలు, ఆడవాళ్ళకి ముగ్గులు, పిల్లలకేమో గొబ్బెమ్మలు, భోగిపళ్ళు. హ్యాపీ సంక్రాంతి.